వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ట్రంప్ భారత్ కొంప ముంచుతున్నారా? టారిఫ్లతో టఫ్ ఫైట్ తప్పదా? ట్రంప్ తీరుతో ఎఫెక్ట్ అయ్యే రంగాలేంటి? ఇక అమెరికా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టవా? భారత వాణిజ్యం ఆర్థిక వ్యవస్థకు సవాలు తప్పదా? ట్రంప్తో కొంప కొల్లేరేనా? ట్రంప్ వ్యాఖ్యలపై మరింత విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారు. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే సార్. నమస్తే సతీష్. జయప్రకాష్ నారాయణ గారు, మనం అనాలిసిస్లోకి వెళ్లే ముందు ట్రంప్ ఏమన్నారో ఒకసారి విందాం సార్. $21 million for voter turnout in India. What do we need to spend $21 million for voter turnout in India? Wow, $21 million. I guess they were trying to get somebody else elected. Wow, we ought to tell the Indian government, because when we hear that Russia spent about $2 in our country, it was a big deal, right? They took some internet ads for $2,000. This is a total breakthrough. So many of the men and women in this room, as an example, they pay tremendous amounts of taxes. And here are just a few examples of where your money was going before I came along. These are just some of the, just taken at random. Oh, there are much worse examples than this. I was just looking at them before the speech, and I can tell you they were much worse. There are some that are horrible, but I don't want to really say them because they're very, very embarrassing to people. Very, very embarrassing. And they're really something, but you'll be seeing it and you will be reading about it. రైట్. జయప్రకాష్ నారాయణ గారు, మనం చూస్తున్నాం రెండోసారి ట్రంప్ వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రకటనలు, ప్రధాని మోదీ పర్యటన తర్వాత జరుగుతున్న పరిణామాలు. లేటెస్ట్గా ఆయన మీరెంత విధిస్తే మేము అంతే సుంకాలు విధిస్తామని చెప్పడం విషయంలో కానీ, అలాగైతే దారికి వస్తారని అనటం కానీ, అలాగే టెస్లా కంపెనీకి సంబంధించి అటు అమెరికాలో పెట్టాలి కదా, భారత్లో పెట్టడం ఏంటి, భారత్ డబ్బున్న దేశం అంటూ వ్యాఖ్యలు చేయటం కానీ, అంటే ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? మనపైన ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ముందు అర్థం చేసుకోవాల్సింది సతీష్, సార్, ట్రంప్ మాట్లాడేది అమెరికన్ ఓటర్లతో మాట్లాడుతున్నారు. ఉదాహరణకి మీరు ఇందాక $21 మిలియన్ మన దేశంలో ఓటర్ అవేర్నెస్ పెంచడం కోసం చెప్పన్నది ఆయన తీవ్రంగా గ్రహించాడు. భారత వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు కాదు అవి. మనం ఎందుకు ఇలా ఖర్చు పెట్టాలని చెప్పి అంటున్నాడు, అది పూర్తిగా అంగీకరిస్తున్నాం. మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని మన డబ్బులతో మనం సంస్కరించుకోవాలి, మన ప్రజల్లో చైతన్యాన్ని మన డబ్బులతో మనం తెప్పించాలి. కానీ అమెరికా వాడేవాడు, రష్యా వాడేవాడు, బ్రిటిష్ వాడేవాడు. అందుకనే ఇప్పుడు ప్రజాస్వామ్యపేట ఉంది, లోక్సత్తా ఉంది. $1 కూడా ఇంతవరకు లోక్సత్తా ప్రభుత్వం నుంచి కానీ, విదేశీ సంస్థల నుంచి కానీ, విదేశీల నుంచి కానీ తీసుకోవాలి. భారతదేశంలో పౌరులు లేదా భారతదేశం బయట ఉన్న భారతీయులు స్వచ్ఛందంగా కలిసి రావడం తప్ప మన సమస్యలు మనవి, ఇతర సహాయం అక్కర్లేదు. అలాంటప్పుడు మన అమెరికా వాళ్ళ పన్నుల డబ్బులు ఇండియాకి వెళ్ళటం ఏంటి, అక్కడ రాజకీయ జోక్యం ఏంటి చెప్పి గట్టిగా అంటున్నారు. మన ప్రభుత్వం కూడా ఆ మాట అంటాం. కాబట్టి అక్కడ మనకు వ్యతిరేకంగా ఏం లేదు. రెండోది రెసిప్రోకల్ టారిఫ్స్, అంటే మీరు మా మీద సుంకం ఎంత వేస్తే మేము కూడా మీ మీద సుంకం అంత వేస్తామని చెప్పన్నది నిజంగా మనకు అభ్యంతరం ఉండకూడదు. ఎందుకంటే అమెరికా నుంచి మనం కొనే వస్తువులు రేపు పొద్దున టారిఫ్ పెంచినా తగ్గించినా పెద్ద ఎక్కువ ఉండవు. మోటార్ సైకిల్ మీద టారిఫ్ మనం వేసాం అనుకోండి, ఆయన కూడా వేసుకోమని మోటార్ సైకిల్ మనం అమ్ముతున్నాం ఆ దేశంలో ఏమన్నాను. కాబట్టి ఇదంతా హడావిడే కానీ పెద్ద ఇబ్బంది ఉండదు. ఇప్పుడు లేటెస్ట్గా కొంచెం ఇబ్బంది కలిగేది ఫార్మా సెక్టర్. ఔషధాలు, ప్రపంచానికి ఔషధాలు సప్లై చేసే దేశంగా భారతదేశం మనగలుగుతుంది ఇవాళ. అమెరికా కూడా దానిలో చాలా ఎడుతున్నాయి జెనరిక్ డ్రగ్స్. అక్కడి నుంచి మనం $100 ఇస్తే వాళ్ళు $10,000 అమ్ముతారు, అక్కడ వేరు విషయం. ఈ $100 మీద 25% టారిఫ్ వేస్తానంటున్నాడు. అందువల్ల మనకు నష్టం ఉండదు. ఎందుకంటే మనంత చవకగా, మనంత మంచి ప్రమాణాలతో మీకు ఔషధాలు తయారు చేసే దేశం ఇంకొకటి లేదు. వాళ్ళకి $100 మనం ఇస్తే $1,000, $2,000 వాళ్ళకి అమ్ముకుంటున్నారు. కాబట్టి $25 పెడితే పెద్దగా డిమాండ్ తగ్గేది లేదు. కొంచెం ఇబ్బంది కలుగుతుంది కానీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అంటే టారిఫ్స్ కొంత ఇబ్బంది ప్రపంచం మొత్తానికి ఉంటుంది. ప్రపంచ వాణిజ్యం కొంచెం తగ్గచ్చు, దానిలో భాగంగా మనం నష్టపోతాం. ఉదాహరణకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనుకుంటాను, లేకపోతే ప్రపంచ బ్యాంక్ వారు స్టడీ చేసి దాదాపు 0.7% జీడిపి ప్రపంచంలో పడిపోతుంది, ఉత్పత్తి పడిపోతుంది ట్రంప్ చర్యల వల్ల అన్నారు. కాదు, 7% దాకా పడిపోవచ్చు అన్నారు. అలా జరిగిపోతే దానిలో భాగం మనకు కూడా ప్రత్యేకంగా భారత్ మీద అయితే దండెత్తేది ఏమి ఉండదు. అంతేగాని మన దీనిలో వ్యక్తిగతంగా సంవత్సరాలు మనం కొంచెం జాగ్రత్తగా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టయితే మనకి మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం ఇబ్బంది తక్కువ ఉంది. ఇక మూడోది టెస్లా కానీ ఇతర కంపెనీలు కానీ. ఇప్పుడు మన దేశం ఏముంటుంది, మా దేశంలో పరిశ్రమలు పెట్టండి,
మా దేశంలో అమ్ముకోండి, అవును. ఇక్కడి నుంచి వీరు ఎగుమతులు చేయండి. ఉమ్, ట్రంప్ ఏమంటున్నాడు, మా దేశంలో పెట్టి మా దేశంలో అమ్ముకోండి, వీరు ఎగుమతి చేయండి. ఇప్పుడు భారత్ ఎదుగుతున్న మార్కెట్, క్రమక్రమంగా కాస్త ఆలస్యంగా కూడా కొంచెం సంపద పెరుగుతోంది. ఇప్పుడు రోడ్డు మీద చూస్తుంటే హైదరాబాద్ నగరంలో 1,00,00,000 జనాభా అంటే 1,00,00,000 వాహనాలు ఉన్నాయని చెప్తున్నారు. అవి 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, 1,00,00,000 వాహనాలు దాదాపు ఉన్నాయంటే అందరికీ కూడా ఆటోమొబైల్స్ వచ్చేస్తున్నాయి. జాగ్రత్త, మరి ఈ దేశంలో కొంటున్నప్పుడు ఈ దేశంలో ఉత్పత్తి చేయమని మనం కోరే హక్కు మనకున్నది. ఉమ్, అలాగే అమెరికాలో కొంటున్నప్పుడు అమెరికాలో ఉత్పత్తి చేయమని కోరే హక్కు వాళ్ళకున్నది. శాసించే హక్కు లేకపోయినా కూడా ఇష్టం అంటే కొంటాం, లేకపోతే లేదు. కాబట్టి అక్కడి నుంచి ఎగుమతులు మనకి ఎలాగో రావు, మనం రానివ్వం. మన దేశంలో ఉత్పత్తి కోసం మన మార్కెట్లో స్థానం కావాలి అంటే వాళ్ళు రాక తప్పదు. లేకపోతే మన దేశంలో బోల్డ్ కంపెనీలు ఉన్నాయి. టెస్లా లేకపోతే కంపెనీ పోయిందా? ఇప్పుడు హాయిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవాళ టాటా వాళ్ళు తయారు చేస్తున్నారు. ఉమ్, ఇతర కంపెనీలు ఇండియాలో తయారు చేస్తున్నాయి. మనం వాటిని కొంటున్నాం. నేను ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నాను, టాటాది నెక్సాన్ వాడుతున్నాను. అంచేత మనకు పెద్ద నష్టం ఏం లేదు. అయితే మనం ఈ దేశం నుంచి అమెరికాకి ఎగుమతి చేసి అక్కడ అమ్మాలని మనం అనుకోవట్లేదు. అవసరం కూడా లేదు. టెస్లా కంపెనీ అలాగే అమెరికాలో ఉంది. అమెరికా కార్లు వాళ్ళు అమెరికాలో ఉత్పత్తి చేసుకుంటారు. చైనా కోసం చైనాలో కంపెనీ పెట్టాడు ఆయన, చైనాలో అమ్ముతున్నాడు ఆయన. చైనా లాగా మనం కూడా ఎదుగుతున్న మార్కెట్. కాబట్టి ఇక్కడ ఈ దేశంలో మార్కెట్లో స్థానం కావాలంటే ఎలాగో వస్తారు. ఉమ్, స్థానం వద్దనుకుంటే వేరే కంపెనీలు ఇతర దేశాల నుంచి వచ్చారు, మన దేశంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నడుపుతారు. ఈ దేశంలో మార్కెట్ డిమాండ్ని వాళ్ళు సేకరిస్తారు. అంచేత ఇవన్నీ వాళ్ళ ఎలక్టరేట్ కోసం అని చెప్పని, లేకపోతే వాళ్ళ దేశ ప్రయోజనం కోసం కొన్ని మాట్లాడుతున్నారు. ఉమ్, మనం కొంచెం పొదుపుగా వ్యవహరించినట్టయితే ఉపద్రవంగా భావించాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా అంతర్జాతీయ వాణిజ్యానికి కనుక ట్రంప్ వల్ల విపరీతంగా అడ్డంకులు వస్తే అమెరికాలో ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం వస్తుంది, ప్రపంచం మొత్తంలో కొంత ఉత్పత్తి తగ్గుతుంది. దానిలో మనం కూడా అందరితో పాటు నలుగురితో పాటు నారాయణ. అంతేగాని ప్రత్యేకంగా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జాగ్రత్త పడాలి, ఆందోళన అక్కర్లేదు. అంటే జయప్రకాష్ నారాయణ గారు, మూడో ఆర్థిక వ్యవస్థగా మనం రూపుదిద్దుకుంటున్నాం. మీరు ఇందాక అన్నారు మనం ఎదికే మార్కెట్ అని. అంటే ఇప్పుడు ఈ ట్రంప్ నిర్ణయాలు కానీ, విపణిలో వస్తున్న ఈ వాణిజ్యపరమైన కొత్త అంశాలు, కొత్త సవాళ్ళు మన ట్రేడ్ని ఎంతవరకు ఎఫెక్ట్ చూపించబోతున్నాయి? ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇందాక నేను చెప్పినట్టుగా అంతర్జాతీయ వాణిజ్యానికి గండి పడినట్టయితే, ట్రంప్ అనుకున్న మాట చెల్లినట్టయితే 2 రకాల వాదనలు ఉన్నాయి. ఒకటేమో ఆయన ఒక నెగోషియేటింగ్ టాక్టిక్, ఉమ్, అంటే ఇప్పుడు మనం బేరాలు ఆడుతున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్తారు, మధ్య మార్గంగా వస్తుందని చెప్పని. ఇది బేరసారాల్లో భాగం తప్ప ఆయన మాటల పులే కానీ చేతల పులి కాదని ఒక వాదన ఉన్నది. ఉమ్, వాదన కాదు, ఖచ్చితంగా టారిఫ్లు పెరుగుతాయని వాదన ఉంది. ఏది వాస్తవం మనకు భవిష్యత్తు తెలుస్తుంది. నిజంగా టారిఫ్లు కనుక విపరీతంగా పెరిగేట్టుగా, అమెరికా చాలా ముఖ్యమైన దేశం కాబట్టి అంతర్జాతీయంగా ఆర్థిక ప్రగతి మీద ప్రభావం అన్ని దేశాల మీద ఉంటుంది, అమెరికాతో సహా. దానిలో అనుమానం. దానికి మనం సిద్ధపడాలి, నలుగురితో పాటు నారాయణ. అక్కడ దాన్ని అర్థం చేసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించాలి, మన ప్రయోజనాలు నష్టపోకుండా. అది మినహాయిస్తే మనకి ఈ ఈ ఆర్థిక విషయాల వల్ల పెద్ద భారతదేశానికి ఇబ్బంది ఉండదు. ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే, గత 2 రోజులుగా ఆయన ధోరణి, ఉదాహరణకి యుక్రెయిన్ నట్టేట ముంచేసే పరిస్థితి కనిపిస్తోంది. యుక్రెయిన్ మీద రష్యా అన్యాయంగా దాడి చేసింది. తోడేలు వచ్చి మేకపిల్లని కబలిస్తుంటే ఈయన మేకపిల్లని తిడుతున్నాడు, తోడేలను తిట్టట్లా. ఉమ్, తోడేలకి ఏం కావాలో అది ఇచ్చేస్తానంటున్నాడు. యూరప్ అంతా భయపడుతుంది. ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా ఇబ్బంది లేకపోయినా దీర్ఘకాలం ఏంటంటే, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, చైనాకి మనకి పెద్ద పోటీ ఉంది ఆసియా ఖండంలో. చైనా తర్వాత అంత జనాభా ఉండి ఆర్థిక ఎదగాలన్న కోరిక ఉండే అవకాశం ఉన్న దేశం భారతదేశం. ఉమ్, చైనాతో మనకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, సరిహద్దు విషయాలు మనందరికీ తెలుసు. 62లో మనమే యుద్ధం చేసింది అన్యాయంగాను, మనం చాలా దెబ్బతిన్నాము. మరి అంతకు మించి ఆత్మగౌరవం దెబ్బతిన్నది. అడపదడప మన మీద కయ్యాన్ని కాలు దూరుతోంది. కానీ అమెరికా మనకు అంటుందన్న భావం మనకున్నది. కానీ ఈవేళ జరుగుతున్న పరిణామాలు చూస్తే అమెరికా మీద ఆధారపడడం పూర్తిగా మంచిది కాదు. ఎంత కష్టమైనా కూడా మనం వేరే ఏర్పాట్లు చేసుకోవాలి. అమెరికాతో మనం అనవసరంగా కయ్యం దగ్గకూడదు, పొట్లాట పెట్టుకోకూడదు. కానీ అమెరికా మీద ఆధారపడి అమెరికా నమ్ముకున్నట్టయితే, రేపు పొద్దున చైనాతోనో ఇంకో దేశంతో గొడవ వచ్చినట్టయితే మన భవిష్యత్తు బాగుంటుందన్న విశ్వాసం లేదు. అది మాత్రం ప్రత్యక్షంగా మనం అది ఈ దేశంలో అన్ని పార్టీలు, ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. అది కేవలం ట్రంప్ వల్ల మాత్రమే కాదు, అమెరికన్ ప్రజల్లో కూడా ఇతర దేశాల బాధల పట్ల విముఖత వచ్చేసింది. వాళ్ళకు బాగా రక్త సంబంధం ఉన్న యూరప్లోనే మీరు చస్తే చావండి మాకు అనవసరం అని చెప్పి పట్టున్నప్పుడు, మనలాంటి వాళ్ళు వేరే రంగు, వేరే జాతి, వేరే మతం ఉన్న వాళ్ళకి మరి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం గుర్తించాలి. అమెరికన్ ప్రజలు కానీ, అమెరికన్ రాజకీయం కానీ, ట్రంప్ అనేది వాడు వాళ్ళకు ఒక చిహ్నం. కానీ మా గోడు మేము పడతాం, మీ గోడు మాకు అక్కర్లేదన్న భావన కనిపిస్తుంది అమెరికాలో. అది ట్రంప్ మరింత ప్రస్ఫుటంగా చూపెడుతున్నాడు. కాబట్టి భవిష్యత్తులో మన దేశ రక్షణ విషయాల్లో కానీ, లేకపోతే మన ప్రపంచ గ్లోబల్ జియో పాలిటిక్స్ అంటాం, ఆ విషయాల్లో కానీ
చైనా మీద మనకైనా వివాదం వస్తే అమెరికా అండ ఉంటుందన్న గ్యారంటీ లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. అమెరికా అండ లేకపోయినా కూడా మనం మన ప్రయోజనాలను కాపాడుకునేందుకు సిద్ధపడాలి. అది నా దృష్టిలో చాలా ముఖ్యమైన విషయం. అంటే ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ విధిస్తేనే దారిలోకి వస్తాయి, మా మాట వింటాయి అన్న ఆ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? అంటే అందరినీ దారిలోకి తెచ్చుకోవాలన్న ధోరణి ఆయన ప్రదర్శిస్తున్నారా? ప్రధాని మోదీ చెప్పినా నేను వినలేదని అనటం. ట్రంప్ ఒక రకంగా భోళా మనిషి, మనసులో ఉంది చెప్పేస్తాడు, టకీమని చెప్పాను. ఆయన ఏమంటున్నా అంటే 25% టారిఫ్ పెడతా అంటే అయ్యో మరి చాలా ఎక్కువ పెట్టేస్తున్నారు, అన్యాయం అని చెప్తున్నారు, ఓపోయారు. ఇప్పుడు అట్లా కాకుండా మీరు ఎంత పెడితే నేను అంత పెడతాను, కాబట్టి మీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో కాదని చెప్తున్నాడు. ఒక రకంగా అది రాజీ పడే వాదన. ఏకపక్షంగా కాకుండా మీరు మా వస్తువుల మీద టారిఫ్ పెడితే నేను కూడా మీ వస్తువులు పెట్టాలి కదా, అవును, వినడానికి కూడా సవాలుగా అనిపిస్తుంది. కానీ ఇది చాలా కష్టమైంది. ఏమవుతుందంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క వస్తువు మీద ఒక్కొక్క టారిఫ్ ఉంటుంది. ఇన్ని దేశాలకి ప్రతి వస్తువు మీద వేరు వేరు టారిఫ్లు ఉంటే ఏ దేశం నుంచి ఏ వస్తువు వచ్చిందో చూసి కొన్ని లక్షల వస్తువులు ఉంటాయి, అన్ని కలిపితే వాటి మీద టారిఫ్ మార్చాలని చెప్పంటే తలప్రాణం తోక్కొస్తుంది. అది సాధ్యం కాదో మనకు తెలియదు. కానీ ఆ ప్రాతిపదికన వస్తే నా దృష్టిలో మనకు పెద్దగా నష్టం ఉండదు. ఉదాహరణకి ఔషధాలు, అమెరికా నుంచి ఔషధాలు వస్తే మీరు కనుక టారిఫ్ పెట్టేటైతే మేము కూడా పెడతామన్నాడు అనుకోండి, మనకి ఏ రకమైన ఇబ్బంది లేదు, నేను గ్యారంటీ ఇస్తాను మీకు. అలాగే మరికొన్ని ఇప్పుడు దీన్ని ఏమంటారు, ఆయనకు బాగా మళ్ళీ మళ్ళీ ప్రస్తావించే అంశం హార్లీ డేవిడ్సన్ బైక్స్. హార్లీ డేవిడ్సన్ అనేది నాకు విషయం పేరు కూడా సరిగ్గా రాదు. హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళు, ఆయనకి ఎందుకు ఆ కంపెనీ వాళ్ళు బాగా తెలుసుంటాడు, బాగా మనసులో పడిపోయింది. ఇండియా బోర్డు టారిఫ్ పెడుతుంది, ఇండియా టారిఫ్ కింగ్ అంటుంటాడు. అవును, గతంలో అన్నాడు. అప్పుడు మనం అలాంటి మోటార్ సైకిల్ లగ్జరీ సైకిల్ మీద పెడితే ఆయన కూడా పెడతా ఉన్నాడు అనుకోండి, మన సైకిళ్ళు ఇక్కడ పోయేవి కాదు, వాడు కొనేది కాదు, నష్టమే లేదు. లేదంటే ఆయన కొంచెం సంతృప్తి పరచాలి, ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పంటే మనం దాని మీద టారిఫ్ తీసేస్తే దానివల్ల అదనంగా దేశం నష్టపోయేది లేదు. నిజానికి భారతదేశంలో అమెరికా వస్తువుల మీద టారిఫ్లు సగటున 10% లోపల ఉన్నాయని చెప్తున్నారు. దాన్ని మనం కొంచెం సర్దుబాటు చేసుకున్నాం అనుకోండి, మన అవసరాలను గుర్తించి మనం చాలా తేలిగ్గా దాని నుంచి బయటపడవచ్చు. అంచేత ఖచ్చితంగా మనం మెలకువతో వ్యవహరించాలి తప్ప ఇది ఉపద్రవంగా భావించాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచం మొత్తానికి వాణిజ్యం నష్టపోతే ఆర్థిక ప్రగతి కుంటుపడదు. వేగంగా కోరుతున్న మనకి నష్టం జరుగుతుంది, ఆ రకంగా నష్టం జరుగుతుంది. ప్రత్యేకంగా మనకు నష్టం కాకపోయినా కూడా మన నష్టం జరుగుతుంది. అంతకుమించి దీర్ఘకాలంలో భద్రతా వ్యవహారాల్లో మాత్రం మనం జాగరూకతతో ఉండాలి. అమెరికా మీద ఆధారపడి వాళ్ళు ఉంటారులే మనకి భరోసా ఉంటుందని నమ్మకం పెట్టుకోవడం అనేది నా దృష్టిలో ఇవాడున్న పరిస్థితుల్లో అది సరైన నిర్ణయం కాదు. అంటే జయప్రకాష్ నారాయణ గారు, ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక కౌన్సిల్ ఫార్మాకిల్స్ లెక్కల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఫార్మా కంపెనీలు అమెరికాకు $870 కోట్ల, అంటే ప్రస్తుత మార్క విలువ ప్రకారం అది 75,690 కోట్లు ఔషధాలను ఎగుమతి చేశాయి. అంటే ఫార్మా ఎగుమతుల్లో అమెరికా వాటా 31% ఉందంటున్నారు. ఒకవేళ ఇప్పుడు ఈ ఔషధాలపై టారిఫ్ విధించే వాతావరణం క్రియేట్ అయింది కాబట్టి ఆ భారాన్ని ఖచ్చితంగా కంపెనీలు ఇక్కడున్న వినియోగదారులపై బదిలీ చేయమన్న గ్యారంటీ ఏంటి? అంటే ఇక్కడ కూడా మందులు రేట్లు పెరుగుతాయి అంటున్నారు, దాంట్లో ఎంతవరకు వాస్తవం? రెండు విషయాలు దీనిలో సతీష్ సార్. ఔషధాలు నిత్యావసర వస్తువులు, అవును, ప్రాణాలను కాపాడేది. కాబట్టి దాని మీద ఒక స్థాయి నుంచి అడ్డంకులు పెడితే నష్టం అమెరికాకి. రెండోది, $100 మనం అమ్మితే అమెరికాలో అదే మందుని వాళ్ళు బ్రాండ్ వేసుకుని $1,000 తక్కువ కాకుండా అమ్ముతున్నారు. అమెరికాలో ఔషధాల ఖరీదు మనతో పోలిస్తే కొన్ని మందులు అయినట్టయితే 500 రెట్లు 1000 రెట్లు ఖరీదు ఉంటుంది. 10 రెట్లు 20 రెట్లు చాలా సర్వసామాన్యం. కాబట్టి 10 రెట్లు వాళ్ళకి అమ్ముతున్నప్పుడు 25% టారిఫ్ వేస్తే $100 మనం అమ్మితే వాడు $1,000 అమ్ముతున్నాడు అనుకుందాం. 100 బదులు 125 అవుతుంది వాడికి అక్కడ, వాడైనా 1000 అమ్ముతున్నాడు అక్కడ. కాబట్టి ఇది పెద్ద విషయం కానే కాదు, మనకు చూడడానికి చాలా పెద్ద అనిపిస్తుంది. కానీ నా దృష్టిలో భారత్ తప్ప ఇంత తక్కువ ఖరీదుతో ఇంత మన్నికతో ఔషధాలు తయారు చేసే దేశం ఇంకొకటి లేదు. చైనా కూడా చేయలేకపోతుంది. చైనా కూడా మనకి బల్క్ సప్లై చేస్తుంది, రా మెటీరియల్ సప్లై చేస్తుంది. కానీ ఈ ఔషధాల తయారీలో మనకున్న ప్రామాణికత చైనాకు కూడా లేదు. అందుకనే చైనా కూడా అమ్మలేకపోతుంది ప్రపంచంలో. మరి చైనా మందులు అంటే వాళ్ళు ఇంకా అడ్డు పెట్టచ్చు వివిధ కారణాల వల్ల, మన మందులు అడ్డు పెట్టడానికి అవసరం లేదు. కాబట్టి ఫార్మా సెక్టర్కి కొంచెం అసౌకర్యమే తప్ప దీనివల్ల పెద్ద నష్టం జరుగుతుంది అనుకోవటం లేదు. అంటే మిగతా రంగాలపై ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు సార్? ఉక్కు ఉత్పత్తులు, అల్యూమినియంకి సంబంధించి కూడా 25% టారిఫ్కి రంగం సిద్ధమైపోయింది. అలాగే ఆటోమొబైల్స్, మిగతా రంగాలపై కూడా ఎఫెక్ట్ భారీగా ఉండబోతుంది అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఏంటంటే డీటెయిల్డ్గా అమెరికాకి మనం ఏ వస్తువులు ఎక్కువ ఎగుమతి చేస్తున్నామో
ఆ ఎగుమతులు ఆపకుండా ఉండాలని చెప్పంటే అక్కడ టారిఫ్ పడకుండా మనం ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా ఒడ్డుగా వ్యవహరించాలి. ఎస్ సార్. కానీ స్థూలంగా చూస్తే ఫార్మా సెక్టర్ కానీ ఆటోమొబైల్స్ కానీ, ఫార్మా సెక్టర్లో మన కంపారిటివ్ అడ్వాంటేజ్ ఎంత ఉందంటే మిగతా వాళ్ళతో పోలిస్తే వాళ్ళు ఎంత టారిఫ్ వేసుకున్నా కూడా నష్టం వాళ్ళకే కానీ మనకు ఉండదు. ఆటోమొబైల్స్ నాకు తెలిసినంత వరకు అమెరికాలో మనం అమ్మేది చాలా తక్కువ. నాకు తెలియదు ఏమన్నా మరి ఆ సమాచారం నా దగ్గర లేదు. కానీ అమెరికాలో మనం అమ్మే ఆటోమొబైల్స్ చాలా తక్కువ. మన ఆటోమొబైల్స్ ప్రధానంగా 190 భారతదేశంలో పెరుగుతున్న డిమాండ్ కోసం చెప్పి ఉత్పత్తి అవుతోంది. కొన్ని లో కాస్ట్ ఆటోమొబైల్స్ కొన్ని యూరోప్కి, కొన్ని దేశాలకు అమ్మగలుగుతున్నాం, కొన్ని చోట్ల అమ్మగలుగుతున్నాం, కొన్ని దేశాలకు అమ్మగలుగుతున్నాం. అమెరికాకి వెళ్ళేది చాలా తక్కువ. కాబట్టి రంగాన్ని బట్టి చూడాలి. ఆహార వస్తువుల విషయంలో కొంత ఇబ్బందులు ఉండొచ్చు. కానీ నేను అనుకోవటం, మనతో పోటీ పడి మనంత తక్కువ ఖరీదుగా ఆహారం ఉత్పత్తి చేసే శక్తి వాళ్ళకి లేదు. భారతదేశం ఒకే ఒక్క ఈ వంట నూనె విషయంలో తప్ప మిగతా అన్నింటిలో కూడా ప్రపంచంతో పోలిస్తే మన ధరలు చాలా తక్కువ. అంచేత మనం అంత భయపడక్కర్లేదు. కొన్ని విషయాలు అసౌకర్యం ఉంటుంది. కొన్ని వేల వస్తువులు దిగుమతి ఉన్నప్పుడు కొన్ని విషయాలు అసౌకర్యం ఉంటుంది. కానీ మొత్తం మీద స్థూలంగా చూస్తే మనం పెద్ద ఇబ్బంది లేకుండా బయటపడతాం దీని నుంచి. అది చాలా ప్రొఫెషనల్గా, చాకచక్యంగా, వ్యూహాత్మకంగా, బోల్డంత మరి ప్రొఫెషనల్గా అని చెప్పంటే తెలుగు మాట సరిగ్గా రావట్లేదు సడన్గా నాకు. లోతుగా ఆలోచించి నైపుణ్యంతో వ్యవహరించాలి. రైట్. ఒడుపుగా వ్యవహరించాలి సార్. సార్, ఇప్పుడు ఇదంతా ఒక అంశం. ఆల్రెడీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను పంపించడం, 3 విమానాలు రావటం, దీనిపైన చాలా చర్చ జరిగింది. అయితే ఇక్కడ నుంచి వీసా నిబంధనలు కూడా కఠినతరం కాబోతున్నాయనే, అంటే ఒకవైపు ఇటువైపు కొంత సమస్య ఉంది. లేటెస్ట్గా ఇప్పుడు రెసిప్రోకల్ టారిఫ్స్, అలాగే వాటిపైన ఒక 2 ఇష్యూ ఉంది. ఇంకా ఎదురవబోతున్న సవాళ్ళు ఏంటి సార్? ఖచ్చితంగా అక్రమంగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అందరికీ కాకపోయినా కూడా ఇటీవల కాలంలో అక్రమంగా వెళ్ళే వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఒక 10-15 ఏళ్ళు అక్కడే పూర్తిగా సమాజంలో ఇమిడిపోయి నేర చరిత్ర ఏమి లేకుండా ఉంటే బహుశా వాళ్ళని కదిలించలేకపోతే. మొత్తం అమెరికాలో 1,20,00,000 మంది ప్రపంచంలో అన్ని దేశాల నుంచి, ప్రధానంగా మెక్సికో, దక్షిణ అమెరికా దేశాల నుంచి, సెంట్రల్ అమెరికా దేశాల నుంచి 1,20,00,000 మంది ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు భారతీయులు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. బాగా ఉంటే 10,000 మంది ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు. నాకు దగ్గర సమాచారం లేదు. కానీ వాళ్ళల్లో కొంతమంది ఖచ్చితంగా విఘాతం కలుగుతుంది. మనం దానికి వ్యతిరేకించకూడదు. ఎందుకంటే అక్రమంగా ఆ దేశంలో ఏ వీసా లేకుండా చొరబడినట్టయితే మనం వాళ్ళని సమర్థిస్తే మన దేశానికి ప్రయోజనాన్ని నష్టపోతాయి. ఎందుకంటే మన బ్రాండ్ని దెబ్బతీస్తుంది అక్రమంగా పోతున్న వాళ్ళు. వీళ్ళలో మన దేశం నుంచి పోయిన వాళ్ళు, అమెరికాకి పోయిన వాళ్ళు చాలామంది నిరుపేదలు కూడా కాదు. 15-20 లక్షలు, 30 లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళిన వాళ్ళు, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్లో భాగంగా వెళ్ళిన వాళ్ళు. కాబట్టి వాళ్ళ పట్ల సానుభూతి ఉండొచ్చు ఎవరికి ఇబ్బంది కలిగినా కూడా. కానీ మనం ఒక స్థాయి మించి వాళ్ళ కోసమని దేశ ప్రయోజనాలు మనం బలిపెట్టకూడదు. మనకు కావాల్సిన మన దేశంలో 150 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలు, అది దాని గురించి ఇబ్బంది ఉండదు. వీసా విషయంలో అక్కడ 2 వాదనలు ఉన్నాయి. ఎలాన్ మస్క్ ఆయనకు అత్యంత సన్నిహితుడు, ప్రతిరోజు ఏదో సందర్భంలో ఎలాన్ మస్క్ పేరు అనుసరిస్తుంటాడు, ఆయన సర్వాధికారి కట్టబెట్టాడు. ఎలాన్ మస్క్ ఏం వాదిస్తున్నారు, మీరు కనుక నైపుణ్యం ఉన్న వాళ్ళని, ప్రతిభావంతుల్ని తీసుకోకపోయినట్టయితే నష్టపోయేది అమెరికానే. మనం ఆర్థికంగా లేకపోతే సాంకేతిక రంగంలో చైనాతో పోలిస్తే వెనకబడతాము. మన ప్రభావం కొనసాగాలంటే భారత్ లాంటి దేశాల నుంచి ప్రతిభావంతులు రావడాన్ని మనం అరికట్టకూడదని ఒకరి వాదన. మరో వాదన ఏమిటి, ఈర్ష్యతో ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ మంచి ఆదాయాలు వస్తున్నాయి, ఈ భారతీయ సంతతి వాళ్ళకి అమెరికాలో అత్యున్నత ఆదాయాలు ఉన్నాయి, మరి మాకెందుకు రాకూడదు, వాళ్ళకి అనవసరంగా ఇచ్చేస్తున్నారు చెప్పి ఆ భావంతో మరికొంతమంది ఉన్నారు. కానీ ట్రంప్ గతంలో ఆయన బహిరంగ 3-4 సార్లు చేసిన వ్యాఖ్యల ప్రకారం సమర్థులు అమెరికాకు వచ్చినట్టు ఏ దేశం నుంచి వచ్చినా కూడా మంచి డిగ్రీలు, మంచి నైపుణ్యం ఉన్నట్టయితే వాళ్ళని మనం పోగొట్టుకోకూడదు, వాళ్ళని తిరిగి వెళ్ళకూడదు, మన దగ్గర ఉంచుకోవాలి, అందుకు ఏర్పాట్లను చేయాలని ఆయన అంటున్నాడు. ఇప్పుడు మౌనంగా ఉంటున్నాడు ఈ మధ్య, ఎందుకంటే ఎవరిని కవించకూడదనే ఉద్దేశంతో. నిర్ణయం ఏం జరుగుతుంది తెలియదుగా. నేను అనుకోవటం, ప్రతిభావంతుల్ని వాళ్ళు పోగొట్టుకోరు, నష్టపోయేది వాళ్ళే. మొహమ్మద్ కోపంతో ముక్కును కోసుకోరు. అంటే ఇప్పుడు మీరు ఇంత ప్రస్తావించారు సార్, ఎలాన్ మస్క్కి సంబంధించిన టెస్లా కంపెనీకి సంబంధించి అమెరికాలా కాకుండా భారత్లో ఎట్లా ఆయన కంపెనీ పెట్టాలనుకుంటారు అని ఆయన ఒక వ్యాఖ్య చేశారు. అంటే అమెరికా కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా ట్రంప్ సుముఖంగా లేరని అర్థం చేసుకోవాలా? ఇక అమెరికా కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి 1-2 సార్లు ఆలోచించే వాతావరణం ఇప్పుడు ఏమైనా క్రియేట్ అవ్వబోతుందా? మనం ఎక్కువగా కూడా రియాక్ట్ కాకూడదు సతీష్. మన ప్రధానమంత్రి ఏం చెప్తారు, ఏ పార్టీ అయినా కూడా భారతీయులు ఒక టాటా కానీ, లేకపోతే ఒక అంబానీ కానీ, లేకపోతే ఒక బిర్లా కానీ, లేదంటే ఒక అదాని కానీ ఇండియా బదులు బయట పెడుతున్నారు. మన దేశంలో పెట్టుబడి పెట్టుకుని అంటే మా దేశంలో చూసుకోవాలి కదా అంటాం, అంతేనా? అలాగే తెలుగు వాళ్ళు హైదరాబాద్లో పెట్టకుండా
మీరు చెన్నైలో పెట్టారనుకోండి, ఏమండి ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా మరి మన రాష్ట్రంలో పెట్టకపోతే ఎట్లా అంటారు. అదే ఆయన బాధ్యత కూడా. అంతకుమించి ఎక్కువగా మనం సీరియస్గా తీసుకోకూడదు. భారతదేశం ఎదుగుతున్న దేశం అయినప్పుడు, ఇక్కడ డిమాండ్ ఉన్నప్పుడు, గిరాకీ ఉన్నప్పుడు ఈ దేశ అవసరాల కోసం అని పెట్టుబడులు ఇక్కడ ఖచ్చితంగా వస్తాయి. ఈ దేశం నుంచి ఎగుమతుల కోసం పెట్టుబడులు కొంత రావచ్చు రాకపోవచ్చు, ఆ ఉత్పత్తిని బట్టి ఉంటుంది. అయినా కూడా బహుశా ఇక్కడ ఈ దేశంలో ఉత్పత్తి చేస్తే తక్కువ ఖరీదుకి అమ్మగలుగుతున్నారు అనుకోండి, ఇతర దేశాల్లో ఏ ట్రంప్ వాళ్ళని ఆపలేడు. ఎందుకంటే పైసామే పరమాత్మ. అంచేత దాని గురించి మనం ఆందోళన పడక్కర్లేదు. ఆయన ప్రయోజనాన్ని కాపాడుకుంటున్నాడు, అది అధర్మమేం కాదు. మనం ఆ మాట చెప్తాం. ఏ ప్రభుత్వంలో ఏ నాయకుడైనా మన దేశంలో, ఏ రాష్ట్రమైనా ఈ దేశంలో ఎక్కడైనా కూడా మా రాష్ట్రంలో పెట్టండి, మా దేశంలో పెట్టండి మనం కోరుకుంటాం. అంతకుమించి ఎక్కువ కోరకూడదు. ఈ దేశంలో టెస్లా కార్ అక్కడ ఉత్పత్తి చేసి ఇక్కడ ఈ దేశం దిగుమతి చేసుకుంటే మనం ఒప్పుకోం. మనం ప్రస్తుతం ఒప్పుకుంటే రేపు ఒప్పుకోం. మా నుంచి కూడా మీరు నెక్సాన్ కార్లు వస్తే సుంకం వేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎలాగో వెళ్ళట్లాక ఆ దేశానికి ఈ కార్లు, మన భయం అక్కర్లేదు. కాబట్టి మనం గోరంతలు కొండలు చేయాల్సిన అవసరం లేదు. సమస్యను చాలా జాగ్రత్తతో పరిశీలించి, చాలా జాగ్రత్త వాస్తవ రూపంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ఓవరాల్గా ఏం చెప్తారు సార్? అంటే ట్రంప్తో మనకి వచ్చే ప్రమాదం ఏమీ లేదు, కానీ కొంత ఒడుపుగా వ్యవహరించాలనేది ఒకటి. రెండోది మొత్తం అమెరికా మీద ఆధారపడే తత్వాన్ని తగ్గించుకోవాలని చెప్తున్నారు, అంతే కదా సార్? రెండు కూడా ఖచ్చితంగా. ఆర్థికంగా ప్రపంచానికి కొంత ఒడిదుడుకులు ఉంటాయి. ఈయన వల్ల ఒక 30 ఏళ్ల పాటు అంతర్జాతీయ వాణిజ్యం, స్వేచ్ఛా వాణిజ్యం కొనసాగిన ప్రపంచంలో అమెరికా ప్రస్తుత పోకడల వల్ల స్వేచ్ఛా వాణిజ్యానికి అడ్డుకట్ట వస్తున్నది. కాబట్టి ప్రపంచం మొత్తానికి కొంత ఇబ్బంది ఉంటుంది. దానిలో భాగంగా మనకు తప్ప ప్రత్యేకంగా ఇబ్బంది ఉంటుంది. మిగతా దేశాలతో పోలిస్తే మనకి ఇబ్బంది తక్కువ ఉంటుంది. కానీ భద్రతా విషయాల్లో మాత్రం ఇక భవిష్యత్తులో అమెరికా మీద భరోసా పెట్టేసి వాళ్ళు మన కాపాడతారన్న భావం అంటూ మనకు మంచిది. యూరప్ అదే విషయం నేర్చుకున్నది, ఇప్పుడు చాలా దెబ్బతగిలి నేర్చుకుంటున్నది. మనలాంటి దేశాలు దెబ్బ తగలక ముందే మేలుకోవాలి. భవిష్యత్తులో మనకి చైనాకి పోటీ అనివార్యం, యుద్ధాలు అవసరం లేదు. కానీ ఖచ్చితంగా ఆర్థికంగా, లేకపోతే ఆసియా ఖండంలో కానీ ప్రపంచంలో కానీ పలుకుబడి కోసం రెండు పెద్ద దేశాల మధ్య పోటీ తప్పదు, అది అనివార్యం. ఆ పోటీలో అమెరికా మన పక్కన నిలబడుతుందని నమ్మేము ఇప్పుడు దాకా. అందుకే క్వాడ్ అనుకున్నాం, వ్యూహాత్మక సంబంధాలు అనుకున్నాం. ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, భారత్ ఇవన్నీ కూడా మనం కలిసి రకాల కంటాలు పడుతున్నాం. అవన్నీ కొనసాగకపోయినా కూడా దీర్ఘకాలంలో అమెరికా మనకు అండం ఉంటుంది, చైనాకి మనకు మధ్య పోటీలు అన్న విషయం మీద మనం కాస్త జాగ్రత్త వహించాలి, మేలుకోవాలి. రైట్, థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు. మీరు అన్నట్టుగా ఈ అంశాలు అనేది ఒకటి. రెండోది భద్రతాపరంగా మాత్రం అమెరికాపై ఆధారపడే ఆ ధోరణి క్రమంగా తగ్గించుకోవాలి. అలాగే ఈ స్వేచ్ఛా వాణిజ్యంకు అడ్డుకట్ట పడుతున్న నేపథ్యం కనిపిస్తోంది కాబట్టి చాలా ఒడుపుగా భారత్ వ్యవహరించాల్సిన అవసరం ఉందని జయప్రకాష్ నారాయణ గారు చెప్తున్నారు. ఇది ట్రంప్ చేస్తున్న తాజా వ్యాఖ్యలు, నిర్ణయాలపై జయప్రకాష్ నారాయణ గారి విశ్లేషణ.